ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. స్వాములు, మనం చూస్తున్నటువంటి ఈ శివాలయం కడప జిల్లా సిద్ధవటం మండలం జ్యోతి గ్రామానికి వెలిసి ఉన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వాముల వారు ఇక్కడ సిద్ధవటం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నాడు. నిత్యపూజ కోనకు వెళ్ళేటువంటి ఆర్చి దాటుకొని 1 కిలోమీటర్ లోపలికి రావాలి. ఇక్కడ స్వామివారు జ్యోతి సిద్ధేశ్వర స్వామి అనేటువంటి పేరుతో వెలిసి ఉన్నాడు. ఈ స్వామివారు శ్రీశైలానికి దక్షిణ ద్వారంగా ప్రతి సంవత్సరం ఇక్కడ శ్రీశైలం నుంచి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వాముల వారు వచ్చి మహాశివరాత్రికి పర్వదినానికి కొద్ది రోజుల ముందుగా స్వామివార్లకు కళ్యాణోత్సవం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది చాలా పురాతనమైనటువంటి శివాలయం. ఇది మొత్తం గుడి లోపల ప్రాంగణం, మండపాలు చాలా పురాతనమైనటువంటిది. మట్టి రాజులు పరిపాలించినటువంటి ఆ టైంలో ఇక్కడ స్వామివారికి చాలా వైభవోపేతంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా మహోత్సవాలు జరిగేటివంట. ఇది స్వామివారి గుడి బయట నుంచి. అక్కడ వచ్చేసి భీమేశ్వర స్వామివారు ఉన్నారు, అక్కడికి కూడా మనం వెళ్తాం. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి శ్రీ కాత్యాయని అమ్మవారి గుడి. అమ్మవారిని కూడా మీకు దర్శనం చేపిస్తాను. ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం. ఇక్కడ దాదాపు గుడి చుట్టూ చాలా శివలింగాలు ఉన్నాయన్నమాట. అన్ని శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం ఉండటం ఇక్కడ చాలా విశేషము. మహాశివరాత్రికి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెట్టు మర్రి చెట్టు అప్పుడు కాలంలో చాలా పెద్దగా ఉండేదంట. ఇక్కడ సిద్ధులు కూడా ఈ మర్రి చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకునే వాళ్ళని శ్రీశైల స్థలపురాణం అనేటువంటి పుస్తకంలో దక్షిణ ద్వారంగా పేర్కొన్నటువంటి శ్రీ సిద్ధేశ్వర స్వామి సిద్ధవటం ఇక్కడ పేరుగాంచింది. ఇక్కడ గుడి చుట్టూరు శివలింగాలు కలిసి ఉన్నాయి. ఇక్కడ బయట ప్రాంగణం అన్నమాట ఇది. ఇక్కడ కూడా స్వామి బ్రహ్మసూత్రమే. ఆయన ఎదురుగా నందీశ్వరుడు చూడండి. ఇక్కడ కూడా స్వామివారికి బ్రహ్మసూత్రమే. అక్కడ చిన్న స్వామి, ఆయన కూడా బ్రహ్మసూత్రమే. ఇక్కడ స్వామివారు. ఇక్కడ కూడా మీరు బాగా గమనించండి ఫ్రెండ్స్, బ్రహ్మసూత్రం ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లోపల కనిపించలేదు, లైటింగ్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా శివలింగమే. ఇక్కడ చుట్టూరు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్లేసు స్వామివారికి పైభాగం దక్షిణ ద్వారం అన్నమాట. దక్షిణ స్వాములు వీళ్ళంతా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా గమనించండి మీరు, ఈయన కూడా బ్రహ్మసూత్రమే. ఇక్కడ చాలా చూడండి ఫ్రెండ్స్, ఇది స్వామివారికి నైరుతి భాగంలో ఉన్నటువంటి శివలింగం. చాలా బలంగా, ఎంత బాగా అప్పట్లో వాళ్ళు ఎంత బాగా ప్రతిష్ఠ చేశారో చూడండి. ఈయన కూడా బ్రహ్మసూత్రమే. ఈ ప్లేస్ అంతా మహాశివరాత్రి రోజు అసలు సందు ఉండదు, అడుగు పెట్టేదానికి స్థలం ఉండదు. ఇక్కడ ఇదంతా మొత్తం జనాలే ఉంటారు. స్వామివారి గోపురం శిఖరం దర్శనం. స్వామివారి పాదుకలు. లోపలుండే ఆయన పేరు భీమేశ్వరుడు. ఈయన వచ్చేసి వాయువ్య భాగంలో, గుడికి వాయువ్య భాగంలో ఉన్నాడు. ఈ అమ్మవారు కాత్యాయని దేవి. ఇక్కడ అమ్మవారి పేరు చూడండి ఫ్రెండ్స్. అమ్మవారు ఎలా ఉందో, చాలా చక్కటి చూపుతో, చల్లని వెలుగుతో, చల్లగా ఉండమని చెప్పి కంటి చూపుతోనే మనల్ని ఆశీర్వదిస్తూ ఉంది. ఇక్కడ కాలభైరవ స్వామివారు ఉండడం కూడా చాలా విశేషం. చాలామంది ఇక్కడ స్వామికి పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇదంతా స్వామి గుడి గర్భగుడికి ఉత్తర భాగం.
మొత్తం ఇక్కడంతా అసలు జనాలు ఎక్కడ ప్లేస్ ఉండదు. అప్పుడు ఇంకా చాలా బాగా నీట్గా తయారు చేస్తారు అంతా. ఇక్కడ జనాలు ఎక్కడ పడినా పనుకోవడానికి ఉండేదానికి